టీఆర్ వాళ్ళ షూటింగ్ అన్నట్టు. అక్కడ అంతవరకు ఏజ్ రాదు కాబట్టి ఆయనకి డ్రైవింగ్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి ఏప్రిల్ 24 కంటే ముందు వాళ్ళ మీద ఫైన్ వేసినాము. ఏదో వాళ్ళకు లేదు ఇచ్చినాము, లేకుంటే వాళ్ళకు తల్లిదండ్రులు చూపించి కౌన్సిలింగ్ చేసినాం, తర్వాత ఫైన్ కట్టించుకున్నాం, పంపించినాం. ఇదేంటంటే అది కంట్రోల్ అయితే అన్కంట్రోల్ అవుతుంది కాబట్టి ఏం చేస్తున్నామంటే ఇలా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసినాం. ఎవరైతే పేరెంట్స్ అంటే మీన్స్ ఓనర్ ఆఫ్ ద వెహికల్ కానీ, లేకుంటే ఎవరైనా ఫాదర్ కానీ మదర్ ఉంటే వాళ్ళే క్యాన్సిల్ నడిపించారు. లేదంటే పక్కన ఈ పక్కన వాళ్ళు బంధువులు వచ్చి నడిపిస్తారు. కాబట్టి ఎవరైతే ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఉన్నారో వాళ్ళ మీద పెట్టి కేసు చేసినాం. ఆయనను కోర్టు పంపిస్తున్నాం. మైనర్ను కూడా జీవోడల్ చేసి కూడా ఉంటుంది, ఆయన కూడా పంపిస్తున్నాం పెట్టి కేసు. అర్థమైనా? మైనర్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? 25 సంవత్సరాల దాకా ఆయనకు లైసెన్స్ రాదు. క్యాజువల్ ఎప్పుడు వస్తుంది? ఆయన 7 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఏం కాదు సార్, ఏమవుతుంది అంటున్నాం. ఆయన ఆధార్ కార్డు కలెక్ట్ చేస్తామని చూసినా అక్కడ మన ఆర్టీఓ అది ఉంటుందా వెబ్సైట్లో, ఈయన మైనర్ డ్రైవింగ్లో పట్టుకున్నాడు కాబట్టి అప్పుడు కొట్టి షెల్ నాట్ గ్రాంటెడ్ టు స్టూడెంట్స్ పడతారు అని ఉంటారు. అర్థమైనా? 20 సంవత్సరాల దాకా ఆయన ఇంట్లో కూర్చోవాలి. ఇంకోటి ఏమైతే సార్ మా వాడికి 20 సంవత్సరాలు లేకపోతే వేరే నడుపుతాడు, మరి నీ బండి ఉన్నదా? ఆ బండి కూడా 1 సంవత్సరం వరకు 1 సంవత్సరం ఇంట్లో పెట్టుకోవాలి. చెరువు మీద రోడ్డు మీద రావద్దు. రోడ్డు మీద వచ్చిందనుకో వెహికల్ సీజ్. ఆయన ఒక రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ పెట్టిస్తున్నాం 1 ఇయర్ వరకు. మళ్ళీ ఈయన మీద కూడా ఎవరైతే ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఉన్నారో ఆయన మీద కూడా పెట్టి కేసు వేస్తున్నాం కాబట్టి ఆయన మీద కూడా 25,000 ఫైన్ వేయచ్చు, లేకపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉంది. అర్థమైనా? దానికి అదనంగా అబ్బాయిని సోషల్ సర్వీస్ కోసము 12 రోజులు రోడ్డు మీద నిలబెట్టచ్చు, 12 రోజులు ఏమైనా మన స్టేట్ హోమ్లో ఉంచచ్చు, ఇంకేదైనా పని చేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలా రికార్డులు ఎప్పటికీ ఆయన మీద పెట్టి కేసు ఉంటుంది కాబట్టి ఎవరైనా పోలీస్ సర్టిఫికేట్ కావాలంటే నా సోర్స్ కేసులు ఇవ్వాలి ఉంటుంది. ఆయనకి ఎప్పటికీ ఇబ్బందే కదా, అది బాగా పడుతుంది. ఎందుకు పడుతుంది? ప్రాణాల కంటే ఎక్కువ ఏం కాదు కదా. నువ్వు డ్రైవింగ్ చేసి వేరే ఎదుటి సంస్థ వస్తే నా జీవితం అంతా లక్ష్యం అవుతుంది కదా. ఇప్పుడు ఎవడైతే జీవనాధారం ఉంటాడో ఆ జీవనాధారం కుటుంబం పెద్ద మనిషి చనిపోయినాకో ఆ కుటుంబం ఎవరు సాధాలి? ఎవరు సాధాలండి? ఏం కాదు సార్, అట్లా సేమ్ యాజ్ ఈ డ్రైవ్ అండ్ డ్రైవ్ అంటాడు. ఏం కాదు సార్, మేము ఒక పెగ్గి తీసుకున్నాం కదా సార్, మేము గిఫ్ట్ తీసుకున్నాం సార్, ఒక చిన్న లైట్ దగ్గర తీసుకున్నాం సార్, అది ఓకేనండి, అవన్నీ పర్ఫెక్టే, ఓకే కరెక్ట్. కానీ ఎప్పుడైతే ఆయనకు వయసు తక్కువ ఉండి ఆయన నడిపించలేని కెపాసిటీ ఉందో మీరు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. తాగినాక మీకు కూడా ఈ నడిపే దీని మీద ఇది అయిపోతుంది. డ్రైవింగ్ కంట్రోల్ అదుపు తప్పుతుంది. తప్పుతుందా తప్పదా? ఏమండి? ఎందుకు? మీరు ఏదైనా ఆల్కహాలిక్ తీసుకున్న తర్వాత అది మీ బ్రెయిన్ చేరి అప్పుడు బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఏం చేస్తారంటే పని చేయకుండా చేరి సెమీ అన్కాన్షియస్ స్టేట్, అంటే మొత్తం స్లోగా కోల్పోకుండా స్లోగా కోల్పోకుండా ఉంటున్నాడు. అటువంటిప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ముందర వచ్చేది లారా, లేకుంటే కారా, బస్సా, లేకుంటే చిన్న బైకా, నీకు ఏం అర్థం కాదు. కొంచెం సాయంత్రం అయిందనుకో లైట్ వేసుకొని పోతాడు. ఇక ఆయన ఉన్నారనుకో ఇక మా ఆటోక బైక్ వస్తుంది, దిగక బైక్ వస్తున్నాడు, మధ్యలోకి వెళ్ళిపోతాడు. అది లారీ ఉంటుంది. లారీ పోయి బుద్ధి ఏమిటి అంటే ఎదుట వచ్చేదాన్ని కూడా ఎస్టిమేట్ చేయలేదు, అంచనా వేయలేదు. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అర్థమైంది నేను చెప్పి? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి నడిపిస్తున్నారంటే మానవ బాంబులు ఇంతకుముందు ఎల్టీటీ వాళ్ళు తీవ్రవాళ్ళు ఉగ్రవాళ్ళు పెట్టుకొని బాంబు పెడతారు. వాడు వచ్చేది తెలియదు, మనకి నడిపేది తెలియదు. ఇది కూడా కానీ పోయేస్తే ఈయన వచ్చేది తెలియదు, ఎదురుంటారు. ఇప్పుడు మీరండి మనం తాగడము తాగితే తప్పని తెలుసు, ఇంకేదైనా తెలుసు, మనకి ఇబ్బంది అయిందనుకో ఒక పరిమితి వరకు ఓకే. కానీ ఎవడో అమాయకుడు రోడ్డు మీద వెళ్ళేటోడు ఉంటాడు, వాడిని పోయి బుద్ధినాం అనుకో, వాడే తప్పు చేసినట్టే మీరు చేసిన తప్పు ఎందుకు? వానికి ఎందుకు శిక్ష మీరు చేయబట్టి? వాస్తవమా కదా? చూడండి, ఒకసారి కాదు, ఇది దీని గురించి 2 రోజులు కంటిన్యూస్గా నేను పాఠాలు చెప్పగలుగుతాను. అంత అవసరం లేదు, మీరు అంతా చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇదండి మీరు చూడండి, ఏదో నీకు సంబంధం లేనట్టు ఏదో పరధ్యానం ఉండకండి, అది నీకు కూడా వర్తిస్తుంది. అట్లా కాదు, ఇది చెప్తున్నాం అంటే నేను నాకు వేరే పని, నాకు వేరే మస్తు పని ఉన్నది, అది పెట్టుకొని మీకు చెప్తున్నా అంటే వాడు చెప్పేది చెప్పుకోండి, చెప్పేది చెప్పుకుంటా. వినండి చెప్పేది చెప్పుకుంటా. ఇంటేనేమో మీ కుటుంబాలు మీరు బాగుపడతారు. ఇలా నా డ్యూటీ అండి, నేను డబ్బులు తీసుకుంటున్నాను, నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన, నా బాధ్యత ఏంటి? మీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, కోర్టుకు పంపించాలి, నా బాధ్యత. కానీ నీ బాధ్యత ఏంటి? నువ్వు వినాలి, విని మళ్ళీసారి ఇంకా తాకుండా చేయాలి, 10 మందికి నీ పక్కన ఉన్నదో చెప్పాలి, అది నీ బాధ్యత. నా బాధ్యత నేను చక్కగా నిర్వర్తిస్తే అప్పుడు కంట్రోల్ ఉంటుంది. నీ బాధ్యత నువ్వు ఉంటే కంట్రోల్ ఉంటుంది. అప్పుడు జనాలతో పాటు పోలీసు వాళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్ తోటి మీ సహకారం లేకుండా మేము ఏమన్నా సాధించగలుగుతామా? ఫలితాలు వస్తాయి ఏదన్నా?
కాబట్టి మీ సహకారం కూడా మద్దతు ఉండాలి. కాబట్టి మీరు ఎక్కడన్నా సార్ మేము అనుకోకుండా తాగినాం సార్ తప్పలేదు సార్ అంటే తప్పనప్పుడు ఏం చేస్తారంటే మీ బంధువులు లేకపోతే మీ అన్నను మీ తమ్ముడిని పిలిపించుకొని ఎంతో లేదు అది కూడా కానప్పుడు ఒక ఆటో తీసుకుని 50 రూపాయలు పోతే ఏం కాదు. కానీ ఇక్కడ విలువైన నీ చేతితో కాలు పోయి లేకపోతే ప్రాణం పోయిందనుకో మీకు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక చేతి తిరిగిపోయిందనుకో ఒక రోడ్డు ప్రమాదం, ఇప్పుడు దానికి ఒక రాడెత్తాడు, దానికి స్క్రూ వేస్తాడు, ఇంకేమో వేస్తాడు. మనం పుట్టినప్పుడు ఉన్నంత చేతి కానీ కాలు కానీ అట్లా ఉంటుందా? 5 కిలోల బరువు లేకపోడు ఒక 5 కిలోమీటర్లు నడవడు. మరి చిన్న క్షణిక ఆనందం కోసం మరి లైఫ్ టైం మొత్తం ఎందుకు సఫర్ కావాలి మనం కాకుండా మన రోడ్ యూజర్స్ అంటే మన అవతల వాళ్ళు మన ఎదురు వాళ్ళకి ఎందుకు కావాలా శిక్ష? కాబట్టి దయచేసి మీరు తప్పని పరిస్థితుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సాయమన్నా తీసుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడపద్దు. అదేవిధంగా మీకు తప్పని పరిస్థితులు ఇంకో వెహికల్ అనేది తెప్పించుకొని అలా ఓడి పోలీసులు అంతే దొంగవాడకవులు ఏం పర్లేదు రోడ్ల మీద వస్తారు మన చెప్తున్నా అంత తిట్టేటోళ్ళు ఉన్నారు, మా మీద ఇట్లా చేసేటోళ్ళు ఉన్నారు, అష్టోళ్ళు ఉన్నారు. దయచేసి పోలీసు వాళ్ళు ఎప్పుడు మీ క్షేమం కోసం ఉన్నట్టున్నాము. మీ క్షేమం కాకుండా ఇలా మా లాభాపేక్ష ఉన్నదండి. మిమ్మల్ని డ్రైవ్ తీసుకొని నాకు అల్లనే ఏమండి మా లాభాపేక్ష ఉన్నాయి ఇట్లా మనం నా డ్యూటీ కాబట్టి నేను చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు చెప్పండి, అరే మాకు జైలు లేదు ఏదో పొరపాటు అయిపోయింది బాబు చేయకండి చెప్పండి. మీ ఇంట్లో పిల్లలకు కానీ ఇంటి పక్కన కానీ వాళ్ళకు కానీ చెప్పండి. నేను ప్రతి ఒక్కరు చెప్పలేం కదా. మైనర్ డ్రైవింగ్ గురించి నేను ఇచ్చాను, ఏసీపీ గారు ఇచ్చారు, సిపి గారు ఇచ్చారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇన్ని రకాలు ఇచ్చినందుకు కూడా మీలో మార్పు రాకపోతే నేనేం చేయాలి? కాబట్టి మీ భాగస్వామ్యం కావాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు 1 by 1 సార్ పిలుస్తాడు, గంగాధర్ సార్. ఆ సార్తో కోట్ల పోండి. మ్యాక్సిమం అందరూ తక్కువనే వచ్చింది కాబట్టి ఇంకోటి బీఏసీ తక్కువ ఉన్నదంటే 36 బీఏసీ అంటారు. బీఏసీ అంటే 36 బ్లడ్ ఆల్కహాలిక్ కన్సంప్షన్ అంటే మీ బ్లడ్లో ఉన్న ఆల్కహాల్ యొక్క పర్సెంటేజ్ని బట్టి మీకు 200 వరకు వచ్చింది అనుకో ఫైన్ ఇస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఆ పైన వచ్చిన వాళ్ళకు జైలు శిక్ష పడుతుంది. కాబట్టి సార్ ఆయన జైలు శిక్ష చేసి నాకు ఫైన్ వేసారు, నేనేందుకు జైలు పోవాలి సార్ మాత్రం దొరిపెట్టుకోవాలి. అక్కడ జడ్జి గారు ఇష్టం ఉంటుంది, అక్కడ పోయి అక్కడ చేసుకొని మళ్ళీ సార్ చేయమని చెప్పేసి మీ యొక్క ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు ఆర్సీలు అన్నీ అక్కడ ప్రొడ్యూస్ చేయండి. ఇంకోటి మీరు పట్ల పని చెప్పేది ఏంటంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ చేస్తే హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. అట్లానే ఏమైతే ఇక్కడ 50 మీటర్లు అని చెప్పి రాంగ్ రూట్లో పోతారు. 50 మీటర్లో పోయి రావడానికి 100 మీటర్లు అవుతుందని చెప్పి 50 మీటర్లు రాంగ్ రూట్ పోతారు. రాంగ్ రూట్లో పోతే మీకు ఎట్టి పరిస్థితులు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిందనుకో నువ్వు ఏడుకనవు ఇంత ఇన్సూరెన్స్ కూడా రాదు. ఒకవేళ ఎదుటి తప్పై మీరు భలే సరే మంచిగా పోతుంది రాంగ్ రూట్లో, కానీ ఎదుటోడు వచ్చేసి వాది తప్పని మీకు జరిగినా కానీ మీ మీదనే అవుతుంది, మిమ్మల్ని రిమైండ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు రాంగ్ రూట్లో వస్తున్నావు, ఇన్సూరెన్స్ రాదు. ఒకవేళ ఎదుటి తప్పై నీకు యాక్సిడెంట్ చేసినా నీదే తప్పు, ఎందుకంటే నువ్వు రాంగ్ రూట్లో వచ్చినావు. నెంబర్ ప్లేట్ లేకుండా పోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ప్లేట్ లేకుండా మేము సీజ్ చేస్తామండి వెహికల్. సీజ్ చేస్తే ఎందుకు సార్ మాది ఇరిగిపోయింది సార్ అంటాడు. ఇరిగిపోతే మళ్ళీ ఇప్పుడు షర్ట్ ఇరిగిపోతారండి కుట్టించుకోవా? అట్లనే తర్వాత తిరుగుతా. ఇప్పుడు నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ పిచ్చలేసి పెట్టాను గవర్నమెంట్. ఇప్పుడు నేను ఈయన శివప్రసాద్ అని చెప్పేసి ఆయన పేరు ఇచ్చారు. ఆయన ఆ పేరు ఉంటుంది, ఆ పేరు రికగ్నేషన్ గుర్తింపు ఉంటుంది. నీ బండి కూడా నీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, నీ బండి గుర్తింపు. రేపు రోడ్డు మీద చైన్ స్నాచింగ్ అవుతుంది అండి, యాక్సిడెంట్ అవుతుంది, కిడ్నాప్ అవుతుంది, ఇంకా చాలా ఇంకా ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదైనా చేయొచ్చు. నీ బండి నెంబర్ ఉంటేనే కదా నేను సీసీ కెమెరాలో చూసేది. కానీ అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఆ రోడ్డు మీద కొట్టారు కానీ సార్ తమ బండి నెంబర్ అయినా ఇక్కడికి పోయి సార్ స్పీడ్గా పోయాడు బుద్ధిని సార్ అంటే పట్టుకుంటావు. నీకు నెంబర్ ప్లేట్ లేకపోతే ఎట్లా పట్టుకోవాలి? సార్ నేను సోషల్ నేను వర్కర్ సార్, నేను పోలీస్ సార్, నేను మీడియా సార్, నేను ఇంకా ఫలానా XYZ సార్, అట్లా కాదు కదండి. మీ ప్రొఫెషన్ మీకే, కానీ నెంబర్ ప్లేట్ అయితే మస్ట్ కదా, పెట్టుకోదా? నిన్న ఒకటి నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా, వాడి పేరు పెట్టి నేమ్ ప్లేట్ పెట్టుకున్నాడు, నెంబర్ అది రిజిస్ట్రేషన్ ప్లేస్. ఏమైనా పట్టమాట లాఠీతో అదొకటి సీజ్ చేసి వన్ వే కేజ్ చేసిన. ఇంకా కొందరు మహానుభావులు ఏమి తెలుసా, చాలా మంది తప్పించుకోవడం కోసము నెంబర్ అక్కడ అక్కడ పెట్టేసి అట్లా మొన్న గాంధారుడు ఒకడు ఆయన ఏదో నాయకు ఉన్నాడు, ఆయన తీసుకుపోయి 4 కోర్టు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇచ్చి కోర్టు పంపిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకున్న వాళ్ళను అక్కడ ట్రాఫిక్ పిఎస్లో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ కోర్టు దగ్గర ఇక్కడ ప్రాసెస్ చేసి జడ్జి ముందుకు పంపించడం జరుగుతుంది.
సరే అడుగుతాం మాకు అనుకున్నాం